దేవర సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. సూపర్ హిట్ రెస్పాన్స్తో బొమ్మ దద్దరిల్లిపోతుంది. దేవర సినిమా హిట్ అవుతుంది అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా 6 ఏళ్ల తర్వాత సోలో మూవీగా రిలీజ్ అవుతుంది. జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ రూపొందించిన సినిమా కావడంతో అన్ని వర్గాల దృష్టి ఈ మూవీపై పడింది. దేవర మూవీని ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీతో పాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు, ఎన్టీఆర్ సన్నిహితులు చూశారు. ఈ స్పెషల్ ప్రీమియర్కు పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. దేవర మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్కు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సెకండ్ హాఫ్ ఊరమాసగా సినిమా సాగుతుందని, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్కి దేవర పూనకాలు తెప్పించడం ఖాయమని ప్రీమియర్కు వచ్చిన వారు కామెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశాడని, అతడి హీరోయిజం ఎలివేషన్స్ గూస్ బంప్స్ను కలిగిస్తాయని ప్రీమియర్ చూసిన వారు చెప్తున్నారు. దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ టాకోతో పాటు దక్షిణాది భాషలకు చెందిన పలువురు నటీనటులు కనిపించబోతున్నారు. దేవర మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటి అంటే, బాహుబలి ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్లో ఎలా అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే సూపర్ ట్విస్ట్ పెట్టి రాజమౌళి ఎలా చేశారో, దేవర సినిమా క్లైమాక్స్ కూడా అదేవిధంగా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి అంటూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఇందులో కాస్త మైనస్ ఏంటంటే, ఈ సినిమా స్క్రీన్ ప్లే రివర్స్లో ఉంటుంది. ఇది చూసేప్పుడు కాస్త జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ చిన్న మిస్టేక్ తప్పితే సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అంటున్నారు. దేవర సినిమా హిట్ అవుతుంది అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.